మాతృదేవోభవ. ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. జగన్మాతకు ఒక విజ్ఞప్తి. ఏకాంతమున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు, నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. ఏకాంతమున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా. ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. జగన్మాత, ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నదరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నదరించేర్పగన్. నిజంగా ఈ పద్యం అండి, మన సంక్రాంతికి టీవీలో వాళ్ళు బాధపడలేక చెప్పుకున్నారు ఈ పద్యం అమ్మవారితో. మా టీవీకి రండి, మా టీవీకి రండి, మా టీవీ అని కూడా ఓటు ఉంటుంది. మా టీవీ అంటే మా టీవీ అని మొత్తం అందరూ మొత్తం ఫోన్లు. మీరు వచ్చి చెప్పాలి, మీరు ఎన్ని చోట్లకి వెళ్తాం, మా ఊరు రండి, మా ఊరు రండి, మా ఊళ్ళో గుడండి, ప్రతిష్టండి, మాట్లాడండి. కాదనలే అవునన్నా, అవునంటే ఊపిరి సలపదు, కాదంటే వారు బాధపడతారు. కిందసారి పిలిచామండి రాలేదండి, ఈసారి రండి. ఎలా ఇది ఎక్కడి నుంచి ఎన్ని? ఊరూరా గుళ్ళే, ఊరూరా ప్రవచనాలే. ఈ వాతావరణం పెరిగినందుకు ఆనందించాలో ఉక్కిరి బిక్కిరికి తట్టుకోలేక ఏమవ్వాలో తెలియట్లేదు. అప్పుడే చెప్పుకున్నాను ఇది. ఏకాంతంబున నిన్ను గొల్చుటకు నేనెంతేని యత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్పనీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా. పోనీ ఎప్పుడైనా కాస్త సమయం దొరికినప్పుడు ఏ రైల్లోనో విమానంలోనో ధ్యానం చేసుకుందామంటే మనస్సు విందాయే, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏ కోశంబున నా మనస్సు వినదు, ఇంకీ దారి గోదారియేనా. కన్నందుకు నీకు తప్పదు కదా నన్న ధరించేర్పగన్. కన్న తల్లికి చెప్పుకుందామంటే ఆ తల్లి కూడా లేదమ్మా, 4 ఏళ్ళు అయింది వెళ్ళిపోయి. అందుకని మరి నీకు అందరికీ జగన్మాత, అందరికీ తల్లివును, అందుకే నీకు చెబుతున్నానమ్మా. కన్నావు కాబట్టి ఈ లోకాన్నంతటినీ మమ్మల్ని అందరినీ మోక్షం ఇచ్చి ఉద్ధరించాల్సిన పూచి నీదే కదా అని అమ్మవారికి చెప్పుకున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 811వ భాగానికి స్వాగతం పలుకుతాం. మానవుని స్వేచ్ఛని గురించి మాట్లాడుకుంటున్నామండి. చాలా ముఖ్యమైన విషయం. ఇతరుల్ని దోచుకుందామని, వాళ్ళ మీద పెత్తనం చేద్దామనే ఆలోచనకి ముగింపు పలకకపోతే మన స్వేచ్ఛను మనం కోల్పోతామండి. ఈ పెత్తనాలు చేయడం అనేది రాజకీయాల్లో ఉంటుందని అనుకోద్దామా, ఇంట్లో కూడా ఉంటుంది. మనతో ఉన్న వాళ్ళందరూ మన వల్ల ఆనందంగా ఉండాలి. మనల్ని చూసి వాళ్ళు భయపడేలా ఉండకూడదు. మనం తల్లి అయినా, తండ్రి అయినా, కూతురైనా, కొడుకైనా, కోడలైనా, యజమానైనా, నౌకరైనా విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తదైవ పితృపుత్రాద్యాత్మనా భేదత. దక్షిణామూర్తి మాటే. నువ్వు శిష్యుడువో, గురువో, యజమానివో, నౌకరువో, తండ్రివో, కొడుకువో, తల్లివో, కూతురువో, ఏదైనా సరే నీ వల్ల ఇంకోళ్ళు బాధపడద్దు, భయపడద్దు. అలాగే వాళ్ళకి వాళ్ళ వల్ల నువ్వు బాధపడద్దు, భయపడద్దు. అంటే కాస్త శాంతం, సహనం, ఓపిక, నెమ్మదిగా చెప్పడం, కొన్నింటిని అలాగే ఊరుకోవడం, వాళ్ళే సరి చేసుకుంటారు నెమ్మదిగా. ముఖ్యంగా ఇళ్లల్లో ఉండే పెద్దవాళ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చికాకు పడకూడదు. అంతకంటే పాపం ఇంకోటి లేదు, నన్ను మన్నింతురుగాక. ఉద్యోగ ధర్మాల వల్ల కానీ, వృత్తి ధర్మాల వల్ల కానీ, రకరకాల పని ఒత్తిళ్ల వల్ల కానీ మనం ఇంట్లో పెద్దవాళ్ళని ఏదో అనేస్తూ ఉంటాం. చాలా తప్పది. చాలా ఓపిక ఉండాలి ఆ విషయాల్లో. అలాగే పసిపిల్లలు కూడా 8 ఏళ్ల లోపు వాళ్ళు, 80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒకే రకం. వీళ్ళననే అధికారం మనకు లేదు, వాళ్ళననే అధికారం లేదు. కాస్త ఏదో 16 ఏళ్ళు 17 ఏళ్ళు కుర్రాళ్ళను, అమ్మాయిలను కొంచెం కేకలేసినా పర్వాలేదు, వాళ్ళు తట్టుకుంటారు. వాళ్ళని కేకలేయడానికి భయపడిపోతారు.
ఈ ముసలాళ్ళు పసిపిల్లలు లోకువ, వీళ్ళని జావగొట్టేయడం, వాళ్ళని కసురుకోవడం. వాళ్ళకి మతిమరుపు వచ్చేస్తుంది ఆ సమయానికి. అంచేత వృద్ధుల్ని, పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళం, చూస్తున్న వాళ్ళం జాగ్రత్తగా చూడాలి. చాలా తప్పదు, అది చాలా ఓపిక ఉండాలి. అక్కడ కూడా పెత్తనమే. ఎందుకు వస్తుంది ఇది? ఈ పెత్తనానికి, ప్రపంచ యుద్ధంలో పెత్తనానికి తేడాలేం లేవండి, అంతా ఒకటే. మనం ఆ స్థానంలో కడితే అక్కడ బాంబులు పేరుస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బుద్ధిలో ఉంది ఈ దోషం. ఇది ఈ పెత్తనం కూడా ఎందుకు వస్తుందంటే నిజంగా అహంకారం కాదు, ఆ పనుల ఒత్తిడికి తట్టుకోలేక. ఏవో రకరకాలు ఉంటాయి పనులు, రకరకాలు ఒకేసారి చెయ్యాలి. ఎవరు పలకరించినా కోపంగా ఉంటుంది. కానీ నిజమే, ఆ తట్టుకుని ఆ పలకరింపుకి ఆ ఒక్క మాట అలా చెప్పేసి మన పని చూసుకుంటే మనం సుఖంగా ఉంటాం. లేదు కాసేపు నాకు మాట్లాడుతాం, ఏం పర్వాలా. అప్పుడు యజమాని, నౌకరు, తండ్రి, కొడుకు అన్ని సంబంధాలు బాగుంటాయండి. అదే కదా ఆనందం చివరికి. స్వేచ్ఛని ఎవరు స్వేచ్ఛని కోల్పోకుండా ఉంటారు. స్వేచ్ఛగా పుట్టి తల్లి యొడి స్వేచ్ఛగా నవ్వులదేలి పాలకై స్వేచ్ఛగా ఏడ్చి జీవితపు స్వేచ్ఛలనెన్నడు కోల్పోయే ఏ ఇచ్ఛల చేత మానవునకింతటి చెటు ఘటిల్లి రాజ్యలక్ష్మీ ఇచ్ఛవి వీనిని ఎదరికి చేర్చును ఎగతి మార్చివేయును. స్వేచ్ఛగా పుట్టాడు, స్వేచ్ఛగా పెరిగాడు, పాల కోసం స్వేచ్ఛగా ఏడ్చాడు. దుఃఖమే వచ్చినా స్వేచ్ఛగా ఏడిచాడయ్యా, ఏడిస్తే కొంత తగ్గుతుందని. ఇతరుల మీద పెత్తనం చేయాలనే ధోరణి, ఇతరులను దోచుకోవాలనే ధోరణి, వేరే దేశాన్ని, వేరే రాజ్యాన్ని దోచుకోవాలనే ధోరణి వచ్చాకే మనిషి తాను ఏడుస్తున్నాడు, అందరినీ ఏడిపిస్తున్నాడు. ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి, ఒక జాతిని మరొక్క జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా ఇకపై చెల్లదు అనే రాశి 100 ఏళ్ళయింది మహాకవి శ్రీశ్రీ. ఎప్పటికదే కొనసాగుతోంది రాజ్యాల్లో, దేశాల్లో, సమాజాల్లో, వ్యక్తుల్లో. మనం ఏం మారినట్టు, ఈ కవిత్వాలు ఏం ఉపయోగపడినట్టు? వాళ్ళ ఆక్రోశమే మిగిలింది. కానీ ఇప్పటికే వాళ్ళ కవిత్వం అలాగే ఉంది, బతుకుందని వాళ్ళు సంతోషించాలా? లేదా మళ్ళీ పుడితే ఏదో నేను రాసింది ఎందుక? ప్రపంచం మారద్దా? అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు, పాడవోయి భారతీయుడా అని ఎప్పుడో 60 ఏళ్ల క్రితం శ్రీశ్రీ రాశాడు అని ఆ మాట ఎప్పటికీ అలాగే ఉందని సంతోషించాలా మహాకవి వాక్ అని. నిజంగా ఆయన పుడితే ఏమనుకుంటాడు, నేను రాసింది అలా ఉండడానికి కదయ్యా, ప్రపంచం మారడానికి కదా అంటాడు. ఆయన మారలేదు. అదే అవినీతి, అదే బంధుప్రీతి, అదే చీకటి బజారు ఇంకా పెరిగింది. ఊరికే వారికి సన్మానాలు చేయడమో, వారి శిష్యులకు సన్మానాలు చేయడమో, వారి పేరు మీద సన్మానాలు చేయడమో అన్నీ ఊరికే మొక్కుబళ్ళే అవుతున్నాయి. వారి కవిత్వం ఎవరికి ఎక్కలా. వారు చాలా గొప్పవారు. శ్రీశ్రీ గారు మా ఇంట్లోనే ఉన్నారండి, పైన కూర్చున్నారు. ఇదే ఏమిటి? మనం ఆయన ఆశయాల ప్రకారం మనం లేనప్పుడు మా ఇంట్లో ఉన్నారనే మాట దీనికి. మేము ఆయనతో కలిసి భోజనం చేసేవాడు, ఇంకా రకరకాల, ఇంకా మేము ఆయనతో కలిసి పుచ్చుకున్నాం, అన్నీ గొప్పలే. ఇంకా ఆయన ఆశయాలు మనం ఏమైనా ఆచరించామా? లేని దానికి ఎందుకు? మహామహులు కూర్చుని ఏదో పక్కన కూర్చుని భోజనం చేసాం, మహామహులతో ఫోటో దిగాం, మహామహులతో కలిసి ఉన్నాం. ఓ బిచ్చగాడు అన్నం తింటుంటే పక్కన కుక్క తింటూ ఉంటుంది. ఇదంతా ఈ మహామహులతో పక్కన కూర్చోవడం అంతే. నన్ను మీరేమనుకున్నా మంచిది, అంతా సమానమే. మన మనస్సులో ఈ మహామహుడు ప్రభావం ఏం లేనప్పుడు, ఈ మహామహుడు ఆలోచనలు మనం ఒక్కటి కూడా ఆచరించినప్పుడు ఈ ఫోటోలు దండగా. బిచ్చగాడు పక్కన కుక్క ఎంత, ఈ మహామహుడు పక్కన ఈ పెద్ద మనిషి అంతే. వాడో బిచ్చగాడు, వీడో కుక్క. ఇవి అందరూ మహామహులు చెప్పుకోవడమే అంతే. మన పక్కన ఉంటే మనకి ఏమిటి వస్తుంది? అదే చెప్పినవి కనుక ఆచరణలో పెడితే ఆయన ఎప్పుడూ మన పక్కనే ఉన్నాడండి. ఆయన ఎప్పుడూ మన పక్కనే ఉన్నట్టే. గాంధీ మహాత్ముని ఆశయాలు మనం ఆచరణలో పెడితే గాంధీ మహాత్ముడు మన పక్కన ఉన్నట్టేగా, నిరంతరం గుర్తొస్తున్నాడుగా. ఇంకా ఆయనతో ఫోటో ఎందుకు? ఎప్పుడు ఈ భౌతికమైన తాపత్రయాలు పెరిగాయో, కర్మకాండ అంటారు దీన్నే. ఆధునిక కర్మకాండ, ఈ సెల్ఫీలు, ఫోటోలు ఆధునిక కర్మకాండ. ఈ కర్మకాండ ఎప్పుడైతే పెరిగిందో జ్ఞానకాండ పోతుందండి. నేను మొదటి నుంచి మొత్తుకునేది ఇది, కర్మకాండ పెరగనీయకూడదు. వారితో ఉండే బంధాలు గుర్తు చేసుకుంటున్నామంటే వారి అసలు ఉద్దేశం మర్చిపోయాం మనం. ఈ అనుబంధాలకు అతీతమైన కవిత్వం చెప్పాడు ఆయన, అది వదిలేశారు. మహామహులందరి బోధనలు మొత్తం వృధా కావడానికి కారణం ఇదే. ఇక్కడే మనం దృష్టి పెట్టాలి. లేదా మనిషి ఎందుకు స్వేచ్ఛ కోల్పోతాడు? రాజ్య లక్ష్మీచ్ఛవి వీనిని ఏదరికి చేర్చునో ఏగతి మార్చివేయు. ఈ రాజ్యకాంక్ష, ఈ పెత్తనంకాంక్ష, ఈ అధికారకాంక్ష మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో. నాగరకమ్ము పేరిట అనాదరణమ్మున మృగ్గు జాతులన్ సాగిలి మ్రొక్క జేసిరి
నాగరకమ్ము పేరిట అనాదరణమ్మున మ్రగ్గు జాతులను సాగిలి మ్రొక్కజేసిరి, స్వసంస్కృతి ధ్వంసము చేసిరి, ఆంగ్ల భాషా గరిమంబు చూపిరి, స్వశక్తిని పీల్చిరి పిప్పి చేసిరి, ఏ రోగమో ప్రాణిపీడనము లోకము శోకము చేసెనయ్యది. నాగరకమ్ము పేరిట అనాదరణమ్మున మ్రగ్గు జాతులను సాగిలి మ్రొక్కజేసిరి, స్వసంస్కృతి ధ్వంసము చేసిరి, ఆంగ్ల భాషా గరిమంబు చూపిరి, స్వశక్తిని పీల్చిరి పిప్పి చేసిరి, ఏ రోగమో ప్రాణిపీడనము లోకము శోకము చేసెనయ్యది. అసలు మరో వ్యక్తిని గాని మరో జాతిని గాని బాధించాలని మనకి ఎందుకు అనిపిస్తుంది? అదే బాధ మనం అనుభవిస్తే. ఒరుళేజబియునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అని తెలుగులో తెలుసుకున్నామే. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్ అని సంస్కృతంలో తెలుసుకున్నామే. నీవలే నీ పొరుగు వారిని ప్రేమింపుము అని మత ప్రవక్తలందరూ చెబుతున్నారే. అయినా మనం మారం. ఏ మతంలో ఉన్నా మారం. ఈ మహానుభావులు ఏ మతాల్లో ఈ మాటలు చెప్పారో ఆ మతాల్లోనే ఇంకా కాస్త కింద వాళ్ళని పీడిస్తూ ఉంటారు. వాడిని ఎలా దోచుకుందామో అని చూస్తారు. ఆ భక్తి పేరు మీదే. ఇప్పుడు ప్రపంచానికి అవసరమైన మతం ఏది? మానవత్వం అనే మతం తప్ప. ఈ ఉన్న మతాలన్నీ దండగేనా? అలాగని పోనీ మతాలన్నీ తీసేసి దేవుడు లేడని నాస్తిక భావాలు ప్రచారం చేస్తే ప్రపంచం బాగుంటుందంటే చేద్దామండి. అది అవకాశం లేదే. కమ్యూనిస్టు దేశాల్లో ఇంకా ఘోరంగా ఉంది ప్రజల పరిస్థితి. మరీ ఘోరంగా ఉంది. ఎక్కడ లోపం ఇది? నాగరకమ్ము పేరిట అనాదరణమ్మున మృగ్గు జాతులను సాగిరి మ్రొక్క చేసిరి. అడవి ప్రాంతాల్లో వారికి తగిన వస్త్రాలు వారు ధరిస్తారు. వారు లేక కాదు, చేతకాక కాదు. చీనాంబరాలు ధరించిన భారతదేశంలోనే గిరిజనులు ఆకులే కట్టుకునేవారు, లేక కాదు. కాళహస్తి మహత్యం ధూర్జటి కావ్యం చూడండి. పట్టు చీరలు దాల్చు ప్రాభవంబున్నను పారుటాకులు గట్ట భారమనరు, మాణిక్య భూషా సమాజంబు గల్గియు గురువింద ఎర్రని గురువిందలేటి కనరు అని వర్ణించాడు ఆయన 16వ శతాబ్దంలో. కన్నప్ప కులానికి చెందిన గిరిజనులకి పట్టు చీరలు ఉన్నాయి. వేటకి అనుకూలం కాదు కాబట్టి వాళ్ళు ఆకులు కట్టుకునేవాళ్ళు. అవసరమైతే పట్టు చీర కట్టుకుంటారు. మాణిక్యాల ఆభరణాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి సహజంగా ఆ అడవుల్లో పూసే గురువింద గింజలు అవే ఇష్టం. ఆ లతలు, వాటి కింద గింజలు అవే ఇష్టం. ఆ గురువిందల హారమే వేసుకుంటారు. గురువింద గింజతో తూకం తూసేవారు. మందులు, ఆయుర్వేద మందులు గురువింద గింజ ఎత్తి అనేవారు. ఆ గింజలు తూకంలో వాడేవారు. ఇప్పటికీ బంగారపు తూకంలో గురువింద గింజలు వాడతారు. అంటే జాతి ధర్మం ఏం చెప్పింది? వైదిక ధర్మం, నీ ఐశ్వర్యం నీకు ఎంత ఉన్నా సరే నీ వృత్తి ధర్మానికి ఎలా ఉండాలో అలాగే ఉండు. ఆడంబరం ప్రదర్శించవద్దు. ఎందుకంటే ఒక వడ్రంగి చెక్క పని చేసేవాడు, కొయ్య పని, కోట్లు సంపాదించినా సరే ఆ కొయ్య పని చేసేటప్పుడు ఏ రకమైన వస్త్రాలు ధరించి ఎలా కూర్చోవాలో అలాగే కూర్చోవాలి. జీన్స్ ప్యాంట్ వేసుకుంటే కొయ్య పని వీలు కాదు. ఇవాళ రైతు కుటుంబాల్లో పిల్లలు అలా చేస్తున్నారు. విచిత్రంగా జీన్స్ ప్యాంట్ వేసుకుని పొలం పెడుతున్నారు. ఇంకెందుకు? ఎందుకంటే వాళ్ళ సాటి వయస్సు వాళ్ళు స్మార్ట్ ఫోన్లు జీన్స్ ప్యాంట్లతో తిరుగుతుంటే వీళ్ళకి అలా తిరగాలనిపిస్తుంది. అందుకే ఏ వస్తువు కానీ అందరికీ అవసరమనే విషయాన్ని ప్రచారం చేయకూడదు. ఈ పత్రికల్లో వచ్చే ప్రకటనలు, టీవీల్లో వచ్చే ప్రకటనల వల్లే మొత్తం జాతి నాశనం అవుతుంది. అసలు అదేదో అందరికీ అవసరం అనిపిస్తుంది, కాదు అది. కానీ మనోనిగ్రహం 99% మందికి ఉండదు కాబట్టి ఈ ప్రకటనలు చూసి ఆ వస్తువు లేకపోతే అలాగా మన బతుకే వృధా అన్నట్టుగా భావిస్తున్నారు. ఏం చిత్రం ఇది? అది అనాగరికం ఎందుకు అవుతుందంటే వాళ్ళ జాతి నాగరికతే అంతా. గుడ్డ కట్టుకోవడం నాగరికతే. మరి వాళ్ళు ఉన్న గుడ్డలు విప్పేసి తిరుగుతున్నారే క్లబ్బుల్లోనూ, పబ్బుల్లోనూ, సినిమాల్లో కూడా భయంకరంగా. ఇటువంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు వేదికల మీద కూర్చుంటున్నారు, చచ్చిపోతున్నాం చూడలేక. ముందు కటింగులు కొందరు, వెనక కటింగులు కొందరు విపరీతాలు అవుతున్నాయండి. ముట్టుకుని ఆశీర్వదిద్దామన్న భయంగా ఉంది. వ్యాపిస్తోంది బాగా అంటువ్యాధిలాగా. మరి వీళ్ళెవరికి బట్టలు లేకుండా లేరే, ఉన్నాయిగా. మరి కటింగులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? ఏది అనాగరికత? మనకి డబ్బు ఉంటే మన నాగరికత. మనం ఏం చేసినా సరే
మనం శీలం లేకుండా ప్రవర్తించినా సరే, మనం వ్యభిచారం చేసినా సరే దానికి రసికత అని పేరెడతాం. అదే పేదవాడు చేస్తే వాళ్ళు అంతేనండి, వాళ్ళు విచ్చలవిడి, అది వాళ్ళది విచ్చలవిడా, మనది రసికత. అందుకే తెలుగులో సామెత, చక్రవర్తి చేస్తే శృంగారం, చాకలాడు చేస్తే వ్యభిచారం అని. తప్పు తప్పే కదండి ఎవరు చేసినా. వీళ్ళెవరండి వాళ్ళకి నాగరికత నేర్పడానికి? వాళ్ళ నుంచి నీతిని, నిజాయితీని, పని పట్ల నిబద్ధతని ఈ జాతులు నేర్చుకోవాలండి. ఐశ్వర్యం ఉన్నవాళ్ళు. వాళ్ళకి వీళ్ళేమిటండి నేర్పేది? బర్బేరియన్ పీపుల్ అని పేరు పెట్టారు, వెధవ పేరు వీళ్ళును. నాగరకమ్ము పేరిట అనాదరణమ్మున మ్రగ్గు జాతులను సాగిలి మొక్క చేసి కాళ్ళ మీద పడి నమస్కారాలు చేసేలా చేసుకోవారండి. దొర 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 ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దొర? దొంగ దొరలే కదా దోచుకున్నది దేశాన్ని అప్పటికి ఇప్పటికీ. స్వసంస్కృతి ధ్వంసము చేశారు. వాళ్ళ భాష, వాళ్ళ మతం, వాళ్ళ పూజలు అన్ని గుడ్డి నమ్మకాలని చెప్పడం, వీడు ఏదో మంచి నమ్మకాల్లాగా. ఎక్కడో ఒక చోట ఏదో సతీ సాగమనం జరిగితే అది హిందువుల ఆచారం అన్నట్టుగా మాట్లాడు. ఆచారమా? ఎలా ఊరుకుంటారండి మంటల్లో పడిపోతుంటే? ఎక్కడో జరిగే కొన్ని సందర్భాల్లో కొన్ని మూర్ఖత్వాలు కూడా ఉండొచ్చు, దానికే ఉంది. పట్టుకోలేని ఆవేశాలు ఉండొచ్చు. ప్రతి జాతిలోనూ లోపాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలో లోపాలు ఉన్నట్టే. ప్రవహించే నదిలో మట్టి ఉండదా? తుక్కు దూగరా ఉండదా? నీళ్లు తాగడం మానేస్తామా? జాతి సంస్కృతేనా? అంతే. కొన్ని ఇంత గొప్పగా ప్రచారం చేసుకున్న జాతుల్లో ఏమైనా న్యాయాలున్నా? ఎప్పటికీ అమెరికాలో 16 రాష్ట్రాల్లో ఆడాళ్ళను కొట్టడానికి గురించిన చట్టాలు ఉన్నాయండి, భార్యను కొట్టడం గురించినవి. తప్పు లేదని. ఏమి జాతులు, ఏమి నాగరికతలు, ఎవరికి నాగరికతలు నేర్పుతారండి? స్త్రీని శిక్షించమని, బంధించమని, కొట్టమని ఎక్కడైనా హిందూ పురాణ శాస్త్రాల్లో ఉందేమో చూపించమనండి. మరి వాళ్ళ అండి మన ఆక్షేపించేది. ఇప్పటికింకా వర్జీనియా స్టేట్లో ఉంది, బెల్ట్తో కొట్టొచ్చుట, 2 అంగుళాల వెడల్పు ఉండాలట బొట్టు. బెల్ట్, భార్యను కొట్టే బెల్ట్ ఎంత వెడల్పు ఉండాలో రాజ్యాంగ చట్టాల్లో ఉంటుందా? వీళ్ళు రాజ్యాలు, వీళ్ళు రాజ్యాంగాలు ఎక్కడ? వీళ్ళు మనకు చెప్తారు నీతులు ఎక్కడ? ఇప్పటికి సవరించుకోలేరు ఆ చట్టాలని. ప్రతి జాతి ఎలాగ ఏడిచింది? ఎవడండి? ఎవరు నాగరికత నేర్పగలిగిన వాడెవడు? నేర్చుకోవలసిన వాడెవడు? అనాదరణమ్మున వాళ్ళకి అనాదరణలో ఉన్నారు. వాళ్ళకి ఏవో ఆదాయాలు తక్కువగా ఉన్నాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళని ఏదో ఉద్ధరిద్దామని కొత్త వస్తువులు చూపించి వాళ్ళని మోజులో పడేసి వాళ్ళ సంస్కృతిని ధ్వంసం చేశారు. ఇవాళ ఊరికే ఏదైనా వార్షికోత్సవాలు జరిగినప్పుడు, ఇతర దేశాల నుంచి ప్రధాన అతిథులు వచ్చినప్పుడు అబారిజిన్స్ అని వాళ్ళని ఏదో పెరగడం, ఓ బోరా ఓదమండం, వాడికి 100 రూపాయలు ఇచ్చి పంపడం. ఇదే కర్మ? అసలు దేశమే వాడిది. ఈ పాలించేవాడెవడు, ఆ వచ్చిన వాడెవడు? అసలు దేశమే వాడిది. ఆ బోరా ఓడిదేవాడిదే ఆ దేశం. దోచుకున్నది వీడు. వీడు వాడిని దోచుకుంటాడు, రాజ్యం వెళ్తాడు. అప్పుడప్పుడు సంక్రాంతికేను శివరాత్రికి పిలిచి వాడుకోదంట వేస్తాడు. ఇది జరుగుతున్న అన్యాయం. ఇప్పటికీ ప్రధాన దేశాల స్వాతంత్రోద్యమ ఉత్సవాల్లో జరిగేది అదేనండి. ఆ మూలజాతి ప్రజల్ని పిలిచి ఓ దండేసి ఒక 3 ధర పావల పట్టుకెడతాడు. కర్మ కాలిపోయి. దేశమే వాడిది. స్వసంస్కృతి ధ్వంసము చేసిరి. ఆంగ్ల భాషా గరిమెంబు చూపురు కొత్తొక వింత పాతక రోత. ఇక్కడే భారతదేశం సహా అన్ని దేశాలు మోసపోయాయి. కొత్త పదాలు నేర్పుతుంటే, కొత్త భాష నేర్పుతుంటే మన చదువు ఏమైపోతుంది, మన భాష ఏమైపోతుందని ఆలోచించుకోవద్దా? ఇప్పటికి తెలుగు వాళ్ళని పీడించే జబ్బిదేనండి. ఇతర భాషల్లో మాట్లాడితే మనకి ఎంత గౌరవం అనండి, మనకి ఎంత సరదాగా ఉంటుందో. ఆంగ్ల భాష గరిమంబు చూపది. అదేదో గొప్పది, అదేదో గొప్పది. ఏమున్నాయండి ఇంత చేస్తే? సంస్కృతంలో ఉన్న పదాలు ఆంగ్లంలో ఉన్నాయా? తెలుగులో ఉన్న పదాలు ఆంగ్లంలో ఉన్నాయా? దిక్కుమాలనే బ్రదర్ తప్పితే అన్నో తమ్ముడో చెప్పడు, అదవ మాట. మళ్ళీ ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదర్, వాడి పెండాకుడు. ఎల్డర్ బ్రదర్, యంగర్ బ్రదరా? అన్న తమ్ముడు స్పష్టంగా ఉన్నాయి నా భాషలో. ఎల్డర్ సిస్టర్, యంగర్ సిస్టర్, ఇంత పొడుగు పదాలు చేరిస్తే కానీ భాష రాదా? అక్క చెల్లి స్పష్టంగా ఉన్నాయి నా భాషలో. లేడీ లేడీ అంటాడు. ఏమిటండి ఆ లేడీ? దిక్కుమాలిన లేడీ. స్త్రీ. సకారం సత్వగుణం, తకారం తమోగుణం, రకారం రజోగుణం, త్రిగుణాత్మకమైనది స్త్రీ. పైగా ఈకారం ఐం హ్రీం శ్రీం, అమ్మవారి బీజాక్షరం. నా భాషకు సాటొచ్చే భాష ఇంగ్లీషు కాదు కదా, 24 లోకాల్లో లేదండి ఆ భాష. బహిరంగంగా సవాల్. సోదరీమణులారా అనలేమండి. ఎంత ఆదరమైన మాట ఇది. అసలు స్త్రీ అనే మాట ఎంత గొప్పది. పురుష, పురుషేతే ఇది పురుష, దానికి వ్యుత్పత్తి ఉంది. శరీరంలో ఉండే జీవుణ్ణి పురుషుడు అన్నారు. పైకి కనిపిస్తున్న చేతులు కాళ్ళని కాదు. ఈ అర్థాలు లేవా భాషలో? ఉన్నాయో లేవో చెప్పేవాడు కూడా లేడు ఇక్కడ. అంత పాండిత్యం ఉండి చేస్తే కదా. ఊరికే ఏదో గొప్ప భాష, కొత్త భాష అనగానే నేర్పేగానే అందరూ ఇంకా బల్లండమ్మ అనేసి టేబుల్, అమ్మండమ్మ అనేసి మమ్మీ, గదండమ్మ అనేసి రూమ్.
నీళ్ళు అండం అనేసి వాటర్. అంత అవసరమా? లేనివి తెచ్చుకుందామండి, తప్పులేదు. ఉన్నవి అవసరమా? ఇలా ఒక జాతికి ఇంకో జాతి బానిస అయిపోవాలా? ఇప్పుడు అయిపోలేదా మనం? ఏదో కొన్ని పదాలను నేర్పారు, తర్వాత ఇంకా ఎక్కువ నేర్పారు. ఇప్పుడు అదే ఉంచి మిగతా తెలుగు తీసి పారేస్తున్నారు. స్వశక్తిని పీల్చిని పిప్పి చేశారు. చెప్పాం కదా, ఇతర గిన్నెల నుంచి సేమంటి గిన్నెల్లోకి తీసుకొచ్చారు మనని. తెలుగు పదాలు లేకుండా ఇంగ్లీషు పదాలే ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన బానిసలను చేయడానికి నేర్పినవే. మిక్సీలు, గ్రైండర్లు సమస్తం వచ్చాకే ఆరోగ్యాలు పాడయ్యాయి. రోట్లో రుబ్బినప్పుడు, అత్యవసరం అన్నం వండినప్పుడు ఈ జాతికి రోగాలు రాలా. కుక్కర్లో వండడం వచ్చాకే రోగాలు వస్తున్నాయి. ఇన్ని ప్రయోజనాలు, అన్ని ప్రయోజనాలు ఏవో చెబుతారు. ఇంత చేస్తే ₹1 కలిసి వస్తుంది దానివల్ల. నీళ్ళు ఎగిరిపోకుండా ఉంటాయి, శక్తి అంతా పడుతుంది, ఎదవ మాటలు చెబుతారండి. ఇవాళ కుక్కర్ తిండి తింటే రోగాలను మళ్ళీ వ్యాసాలు వస్తున్నాయి. మోసపోయాం కదా మొత్తం అంతా. అత్యవసరం ఏమని వస్తుంది? ఎందుకంటే అత్యవసరంలో అత్తు ఎసరు, సరిగ్గా కటాకటిగా నీళ్లు సరిపోయేలా పోస్తారు. అది ఒక గొప్ప తెలివి. ఆ ఆడాళ్ళకి దండం పెట్టాలి ఆ నైపుణ్యానికి. వాళ్ళు ఆయుర్వేద వైద్యులు సరిగ్గా చూస్తారండి. అందుకే అత్యవసర మార్కులు అంటే నీళ్ళకి సరిగ్గా ఆ అన్నం ఉడకడానికి, ఆ బియ్యం ఉడకడానికి ఎంత నీరు సరిపోతాయో అంత నీరు పోయగలిగితే ఆ ఇల్లాలు తెలివైంది కింద లెక్క. సరిగ్గా కటాకటిగా నీరు సరిపోయిందమ్మా అత్యవసరం. అలాగే అత్యవసర మార్కులు అంటే 35 మార్కులు. ఆ అత్యవసర భోజనాలు తిన్ననాడు బాగానే ఉన్నామండి, మార్కుల మాట ఎలా ఉన్నా. కుక్కర్లు వచ్చాయి పైకి. ఇప్పుడు మళ్ళీ ఇంకా మీరు చూడండి, ఈ కూర వండడానికి ఒక కుక్కరు, ఆ కూర వండడానికి ఒక కుక్కరు, బ్రెడ్ తయారు చేయడానికి ఒక పెనం, దోశలకు ఒక పెనం, 16 రకాలు పెడుతున్నారండి. పదార్థానికి ఒక పెనం ఉంటే ఎన్ని పెనాలు ఇంట్లో పెట్టుకోవాలి? ఈ పెనాలన్నితో కలిపి ప్రాణమేమవుతుంది? అన్నింటికీ ఒకటే పెనం, ఒకటే అట్లకాడ వాడినప్పుడు బాగానే ఉన్నామే. వస్తువులు విపరీతంగా పెరిగాయి వంటింట్లో. ఆ ఇల్లాలు తిరగడానికి చూడలేదు. పోయిన ఈ ఇల్లాలు ఏమైనా సన్నగా ఉందంటే వీళ్ళు రకరకాలైపోయారు స్థూలకాయాలు. మొత్తం నిలబడి పనిచేయడం తప్పితే ఒంగునే పని లేదు, కూర్చునే పని లేదు. ఇదేనండి ఆంగ్ల భాష గరిమంపు చూపురు. స్వశక్తిని పీల్చిని పిప్పి చేశారు. మనుషులు శక్తిహీనులు చేసేశారు, యంత్రాల మీద ఆధారపడేలా చేసేశారు. మనం ఈ మోసుతో ఇప్పటికీ అదే బానిసత్వంలో ఉన్నాం. అదేదో వచ్చింది కొందామా, ఇదేదో వచ్చింది కొందామా. మృత్యు వచ్చిందండి, అందరం కొనుక్కుందాం, కష్టపడి ఏకంగా పోతాం, గొడవ ఉండదు. కొనుక్కోకుండానే వస్తుంది అది. ఇవన్నీ కొని మృత్యువును కొని తెచ్చుకుంటున్నాం. దాంతోపాటు ఏదో కొన్ని వస్తువులు కొంటే ఫ్రీ అంటారే, ఈ మిక్సీలు, కుక్కర్లు, ఈ ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, ఏసీలు కొంటే ఫ్రీ ఏమిటంటే డెత్, మృత్యువు ఫ్రీ. హాయిగా వస్తుంది అది వెనకాల. వీటితో పాటు అది ఫ్రీ, ఉచితం. మనకి అది కావాలిగా. ఉచితం అంటే నచ్చదు, అది కూడా ఫ్రీ అనాలి. పత్రికల్లో ప్రకటనలు వేయడం, ఏదో ఈ వస్తువు కొనగానే ఆ వస్తువు ఫ్రీ అండం. ఓ సినిమా నటిని అక్కడ పెట్టడం, ఫ్రీ అని ఇలా అండం. దాన్ని చూసి మనం కొండం. మనకి ఫ్రీ అండి, ఆవిడకి ఫ్రీ కాదు. ఆవిడకి 10 లక్షలు ఇచ్చారు ఆ ప్రకటన ఇచ్చినందుకు. వాళ్ళ సొమ్మేం పోయింది వాళ్ళు చెబుతారు. ఈ దేశంలో ఆ రంగంతో ఏమీ సంబంధం లేనివాడే ప్రకటన ఇస్తాడు. సంబంధం ఉన్నవాడు ఇవాడు, ఏమీ సంబంధం లేనివాడు ప్రకటనలు ఇస్తాడు. ఎందుకంటే వాడికి ముట్టే వాడికి సంబంధం డబ్బు సంబంధం. ప్రజల ఆరోగ్యాలు పాడైతే వాడికే, ప్రజలు ఏమైతే వాడికే, ప్రజలు మోసపోతే వాడికే. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాలి. ఎక్కడికక్కడ ఎవరికి వారు స్వార్థం తప్పితే దేశం గురించిన ఆలోచన లేదు, సమూహాన్ని గురించిన ఆలోచన లేదు, సామాజికమైన అవగాహన లేదు, సామాజికమైన బాధ్యత లేదు. అందువల్ల కదా అప్పుడైనా ఇప్పుడైనా దెబ్బతింటున్నది, దెబ్బతినబోయేది. స్వసంస్కృతి పీల్చిరి, స్వశక్తిని పీల్చిరి పిప్పి చేసిరి. ఈ రోగము ప్రాణిపీడనము లోకము శోకము చేసినయ్యేది. అలెగ్జాండర్ దగ్గర నుంచి ఆధునిక జీవితాల వరకు, ఆధునిక చక్రవర్తుల వరకు మొత్తం ఇలాగే. ఈ రోగం పట్టిందో ఈ అధికారంలో ఉండే వాళ్ళకి తెలియదు కానీ ఇంకొకరిని ఏడిపించుకు తినడమేనండి. మన పార్టీ కాదు తీసేయి, మన మనిషి కాదు వేసేయి. ఈ మనకు అర్థమేమిటి? అందుకే సముద్రం ఒళ్ళు మండి అంటోంది కవి. రకరకాల భేదాలున్నాయి, కారణాలున్నాయని చెప్తారు. అన్ని లేవయ్యా. 2 భేదములు లెక్కకు వచ్చును లోకమందు. ఏవో బంధుత్వాలు, అనురాగాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, అభిమానాలు అంటారు. అవన్నీ లేవు. 2 భేదములు లెక్కకు వచ్చును లోకమందు. డబ్బుండుట లేకపోవుట అదొక భేదం.
ఏదో అధికారము వెల్గబెట్టుట, ఆ బండల కాలి క్రిందబడి బానిసగా బ్రతుకీడ్చుట, అదొక భేదం. ఈ రెండే ప్రపంచమున్నడుపు, ఈ రెండే ప్రపంచమున్నడపు, లేవనురాగముల ఆత్మబంధముల్, లేవనురాగముల ఆత్మబంధముల్. అనురంధం ఆత్మీయత అంతా ఒక నాటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే బూటకం. ఈ ఆత్మతృప్తి కోసం ఆడే నాటకానికి ముగింపు పలుకుదామండి. 23:30 గంటల్లో ఆ స్వచ్ఛమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. సెలవు.